హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి లావణ్యస్ కిచెన్. ఈరోజు మన హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్స్లో మీ ముందుకు తీసుకొస్తున్న రెసిపీ కంది గింజలతో చాట్. బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, డైజెషన్ని మెరుగుపరుస్తుంది, అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇంకా హార్ట్కి ఎంతో హెల్దీ అయిన ఈ కంది గింజల్ని చాట్ రూపంలో మీ ముందుకు తెచ్చేసాను. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా కంది గింజలను ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తొక్కతో ముందు ఉడికించేసి ఒల్చుకోవచ్చు, లేదా ఒల్చేసుకున్న తర్వాతైనా ఇలా బాయిల్ చేసి పెట్టుకోవచ్చు. సో మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటమననివ్వాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులో 1 కప్ ఉల్లిపాయ ముక్కలు. ఇవి ఎక్కువసేపు వేగక్కర్లేదండి, చాట్ కాబట్టి జస్ట్ మనం అలా 1 నిమిషం అన్ని వెజిటబుల్స్ ఏవేవైతే వేసుకుంటున్నామో అవన్నీ అలా 1 నిమిషం వేయిస్తే సరిపోతుంది, బాగా మగ్గనవసరం లేదు. ఇప్పుడు తురుముకున్న క్యారెట్, ఇది కంటికి చాలా మంచిది. సో పిల్లలు జనరల్గా క్యారెట్ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలాంటి చాట్ రూపంలో ఇస్తే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. సో ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకుని వేసుకొని వేయించుకోవాలి. ఇందులో నేను కారం యాడ్ చేయట్లేదు కాబట్టి కారంకి బదులుగా నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. అలానే క్యాప్సికమ్ పీసెస్, ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా వేసుకుని, క్యాప్సికమ్కి మనకి ఎక్కువ టైం అవసరం లేదు మగ్గడానికి, ఇది కూడా చక్కగా మగ్గిపోతుంది. అలానే 1 కప్ కుకుంబర్, ఇది కూడా వంటికి చలవ చేస్తుంది. చూసారు కదా, జస్ట్ ఒక వెజిటబుల్ తర్వాత ఒక వెజిటబుల్ మనం వేసేసుకోవడమే. జస్ట్ ఒక 1 మినిట్ ఆగి వెంటనే వెజిటబుల్స్ వేసేసుకోండి. ఇప్పుడు టమాటో పీసెస్, ఏ చాట్కైనా టమాటో యాడ్ చేస్తే దాని టేస్టే వేరు కదా. సో టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసి అందులో జస్ట్ కొద్దిసేపు అట్లా వేగనిచ్చేద్దాం. ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి దగ్గరగా ఉంది. సో ఇప్పుడు దానిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, సరిపడినంత ఉప్పు. ఆల్రెడీ నేను కంది గింజల్లో కొంచెం ఉప్పు వేసుకుని ఉడకపెట్టుకున్నాను. సో ఇందులో సరిపడినంత వేసుకున్నాను. మీకు చాట్ రెడీ అయిన తర్వాత ఉప్పు సరిపోకపోతే అప్పుడు కొంచెం స్ప్రింకిల్ చేసుకుని అకార్డింగ్ టు యర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొత్తిమీర. కొత్తిమీర జనరల్గా పైన చల్లుతారు అందరూ, బట్ ఐ డోంట్ లైక్. నాకు అట్లా పైన చల్లే కంటే చాట్లో కూడా ఇలా కొంచెం వేయిస్తే బాగుంటుంది అన్నట్టుగా నేను చాట్లోనే వేసేసి వేయిస్తున్నాను. కొత్తిమీర కూడా ఎక్కువసేపు అవసరం లేదు. సో ఇప్పుడు మన ఉడకపెట్టుకున్న కంది గింజలు ఇవి కూడా వేసేసుకుని ఒక తిప్పేసుకుందాం. ఈ కంది గింజలు వేసి కలిపిన తర్వాత జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ సిమ్లో స్టవ్ మీద ఉంచేయండి. అన్నీ చక్కగా కుక్ అయిపోతాయి. సో టేస్ట్ అయితే సూపర్బ్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఎంతో ఆరోగ్యకరమైనది ఈ చాట్. సో లాస్ట్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని, అంటే టమాటాలు వేసాం కదా లెమన్ ఎందుకు అనుకోవద్దు, బట్ లెమన్కి ఉండే టేస్టే వేరు, అవునా. సో కొద్దిగా ఒక హాఫ్ చెక్క లెమన్ స్క్వీజ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. సో తప్పకుండా ట్రై చేయండి, మీరు తినండి, ఇంట్లో అందరికీ తినిపించండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.